ఓకే అండి. సో దీనికన్నా ముందు వర్చువలైజేషన్ కన్నా ముందు ప్రీవియస్ డేస్ ఎలా ప్రాసెస్ జరుగుతుందో ఫస్ట్ రిపీట్ చేసి దెన్ ఒక్కొక్క సూరి ఎలా వచ్చింది ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ ప్రీవియస్ డేస్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఐటీ, దెన్ కొద్ది రోజుల తర్వాత దెన్ వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేశారు, దెన్ కొద్ది రోజుల తర్వాత ఇంకేం ఇంప్లిమెంట్ చేశారు, దెన్ వర్చువలైజేషన్ ఎలా వచ్చింది, ఇప్పుడు డోకర్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో అలా వస్తే మీకు క్లారిటీగా ఉంటుంది ఫస్ట్ నుంచి. సో చూడండి, ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జావా అప్లికేషన్ రన్ చేస్తా ఉన్నారనుకో, ఆ జావా అప్లికేషన్కి ఎంటైర్ ఒక సిస్టమ్ అలకేట్ చేసేవాళ్ళండి. సో ఎంటైర్ జావా అప్లికేషన్కి వన్ సిస్టమ్ అలకేట్ చేసేవాళ్ళు. ఇంకా దీంతో ఇంకేది యూజ్ చేసేవాళ్ళు కాదు. అలాగే ఇది ఇప్పుడు కాదండి, ఓల్డ్ ప్రీవియస్ డేస్. ఓకే, దెన్ అలాగే ఇంకేదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యావెన్ కానీ టామ్ క్యాట్ కానీ ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ అదర్ అప్లికేషన్ ఏదైనా రన్ చేస్తూ ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ అనుకో. సో ఈ టామ్ క్యాట్ అంతటికి ఒక సర్వర్, ఒక సిస్టమ్ ఖచ్చితంగా అప్లికబుల్ చేసేవాళ్ళు. సో ఈ సిస్టంలో ఏంటంటే టామ్ క్యాట్ తప్ప ఇంకేది యూజ్ చేసేవాళ్ళు కాదు. సో దీంతో జావా తప్ప ఇంకేం యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో 512 MB ర్యామ్ ఉన్నిందనుకో అండ్ 100 GB హార్డ్ డిస్క్ ఉన్నిందనుకో, సో అంత ప్రాపర్గా జావాకి యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కాదు. సో ఇక్కడ వచ్చేసి లిటిల్ బిట్ డ్రాబ్యాక్ ఉందండి. సో అంత ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, టామ్ క్యాట్ సర్వర్ కూడా అంత ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో సంథింగ్ వేస్ట్ అయిపోతుంది. సో తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇలా నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 10 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం అంటే 10 సిస్టమ్స్ సపరేట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే, ప్రతి సిస్టంలో అంతో కొంతో, సో మెమరీస్ సిపియు ఆసిలేషన్స్ అంతా ఎంతో వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇదంతా కొంచెం డిసడ్వాంటేజ్గా ఫీల్ అయ్యి దాని తర్వాత ఏమైందంటే, సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ అండి ఫస్ట్ ప్రీవియస్ స్టార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత ఏమైందంటే బేర్ మెటల్. సో సింగిల్ సర్వర్ ఉంటుంది. సో సింగిల్ సర్వర్ ఉంటుంది, దీంతోనే ఎంటైర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా యూజ్ చేస్తున్నావు అనుకో, జావా ఇక్కడే ఇన్స్టాల్ చేసింటారు. దెన్ టామ్ క్యాట్ యూజ్ చేస్తూ ఉంటే టామ్ క్యాట్ ఇక్కడే యూజ్ చేస్తారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ లాజిక్ యూజ్ చేస్తున్నారు అనుకో, వెబ్ లాజిక్ కానీ ఎనీథింగ్ అని. సో ఇంకా మీ ఇష్టం. 1 minute అండి, వెంకట్ ఏదో ప్రాబ్లం ఉంది. వెంకట్ ప్లీజ్. కంప్యూటర్ ఆడియో కనెక్ట్ అవ్వండి, దెన్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా అప్లికేషన్స్ లైక్ జావా, టామ్ క్యాట్, ఇంకే నెంబర్ మ్యావెన్. సో ఎనీ అప్లికేషన్, నాట్ ఓన్లీ మ్యావెన్, ఒరాకిల్, ఎనీథింగ్, ఇంకేదైనా అప్లికేషన్స్ అన్నీ ఏం చేస్తున్నారంటే, సో ఎవ్రీథింగ్ ఇక్కడే ఇన్స్టాల్ చేస్తున్నారండి. సో ఇక్కడే ఇన్స్టాల్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క థింగ్ ఆలోచించండి. సో ఈ ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఒకటే ఉంటుంది. సో ఎందుకంటే ఇది సింగిల్ సర్వర్ కాబట్టి. సో ఐపీ అడ్రస్ ఒకటే. ఓకే, దెన్ ఈ సర్వర్ యొక్క డొమైన్ నేమింగ్ సర్వీస్, డిఎన్ఎస్ సర్వీసెస్ ఒకటే. దెన్ ఈ సర్వర్ క్రెడెన్షియల్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నామండి. సో ఏమేమి షేర్ చేస్తున్నాం, ఈ సర్వర్ యొక్క డీటెయిల్స్, సో ఐపీ అడ్రస్, దెన్ డొమైన్ నేమింగ్ సర్వీసెస్, దెన్ యూజర్ నేము, దెన్ పాస్వర్డ్. ఏం చేయాలంటే ఈ ఎంటైర్ పర్సన్స్ అందరికీ షేర్ చేస్తున్నాం. సో ఈ క్రెడెన్షియల్స్ అన్నీ ఈ జావాలో ఎవరైతే అప్లికేషన్ యూజ్ చేసి ఎవరైతే ఈ జావా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ టామ్ క్యాట్ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ దెన్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని షేర్ చేస్తున్నాం. లైక్ మ్యావెన్, ఒరాకిల్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరికి ఈ క్రెడెన్షియల్స్ షేర్ చేస్తున్నాం. అదేవిధంగా పాస్వర్డ్స్, ఈ క్రెడెన్షియల్స్ అన్ని షేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాలిక్ వచ్చేసి జావా డెవలపర్ అనుకోండి. సో ఈ సిస్టంలోకి లాగిన్ అయ్యారు, ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యారు. సో సర్వర్లోకి లాగిన్ అయ్యి, సో అతను జావా అప్లికేషన్ డెవలప్ చేయకుండా టామ్ క్యాట్ సర్వర్లో అప్లికేషన్ డిలీట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి మాలిక్ గారు. ఓకే, సో జావా అప్లికేషన్ డెవలప్ చేయకుండా సో టామ్ క్యాట్ అప్లికేషన్ ఏదో అలా ఎలా డిలీట్ చేశాడు. ఓకే, వాట్ మే బి ద ప్రాబ్లం.
సో ఇప్పుడు టామ్ క్యాట్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు ప్రాపర్గా. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి. సో ఇక్కడ ఎనీథింగ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు జావా అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళంతా ఏదైనా చేసేయచ్చండి, డిలీట్ చేయొచ్చు. మినిట్ అండి, మళ్ళీ చూడండి ఇక్కడ ఈ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఎంత జావాలో ఎంతమంది అప్లికేషన్ రన్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ జావా ప్రాజెక్ట్ కింద నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఈ అప్లికేషన్ సర్వర్ కింద, ఈ బిల్డ్ అప్లికేషన్ కింద, దెన్ ఈ ఒరాకిల్ సర్వర్ కింద నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తుంటారు. సో ఈ యూజర్స్ అందరికీ ఈ క్రెడెన్షియల్స్ షేర్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఏదైనా చేసేయచ్చండి. సో ఎవరు రీబూట్ చేయొచ్చు, సిస్టమ్ షట్ డౌన్ చేయొచ్చు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇన్ కేస్ ఈ ఒరాకిలోడు సపోజ్ ఈ ఎంటైర్ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ సర్వర్ని రీస్టార్ట్ చేయాలంటే ఈ ఒరాకిలోడు సర్వర్ రీస్టార్ట్ చేస్తే సో మ్యావిన్ ఓడికి డిఫెక్ట్ అవుతుంది, దెన్ టామ్ క్యాట్ ఓడికి డిఫెక్ట్ అవుతుంది, దెన్ జావా ఓడికి డిఫెక్ట్ అవుతుంది. ఓకే, అందరికి డిఫెక్ట్ అవుతుందని. సో అది మేబీ ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక్కడ సర్వర్ రీస్టార్ట్ చేయాలంటే అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అందరూ షట్ డౌన్ అయిపోతారు. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ అండి. ఇన్ కేస్ ఎవడైనా లాగిన్ ఏదైనా చేసేయచ్చు. ఓకే, మెయిన్ డ్రాబ్యాక్ ఇంకొకటి. సో ఇప్పుడు పీపుల్ ఏం చేశారంటే సో ఇది కొంచెం మినీ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పి వర్చువలైజేషన్కి వచ్చారండి. సో ఈ ప్రీవియస్ ఈ డయాగ్రామ్లో ఏంటంటే హార్డ్ డిస్క్ ర్యామ్ కావాల్సినంత ముందే ఎక్కువ కొనుక్కుంటారు సర్వర్లు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ అంతటికీ కావాల్సిన ర్యామ్ హార్డ్ డిస్క్ ఇక్కడ కొనుక్కునేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు ఏదైనా ర్యామ్ హార్డ్ డిస్క్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకోలేము. ఇంకా దాన్ని మళ్ళీ ఏంటంటే ఇంకో ఫిజికల్ సర్వర్ కొనుక్కోవాలి, ఆ సర్వర్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ట్రెడిషనల్ అప్రోచ్ ఇప్పుడు మార్కెట్ ఎలా రన్ అవుతుందంటే ఇప్పుడు చెప్పబోయేది రన్ అవుతుందండి. మార్కెట్ ప్రజెంట్ స్టిల్ డోకర్లోకి ఎవరు ఇంకా వెళ్ళట్లేదు. దెన్ స్టిల్ మార్కెట్ ఏంటంటే వర్చువలైజేషన్ మీదే రన్ అవుతుంది. సో వర్చువలైజేషన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏమొస్తుందంటే సో వర్చువలైజేషన్ ఈజ్ ఏ వర్చువలైజేషన్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ వస్తుందంటే వన్ ఫిజికల్ సర్వర్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వీస్. సో చూడడానికి ఫిజికల్గా ఒకటే ఉంటుందండి సర్వర్. సో బట్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్. సో ఇన్సైడ్ మనం ఆ సర్వర్ లోపల ఏం చేస్తున్నాం అంటే సబ్ డివైడ్ చేస్తున్నాం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 GB ర్యామ్ కావాలి, 500 MB హార్డ్ డిస్క్ కావాలి. సో ఓకే, సో 1 GB ర్యామ్తో 500 GB హార్డ్ డిస్క్తో నీకు ఒక సపరేట్గా ఒక సర్వర్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ నీకు ఉబుంటూ సర్వర్ కావాలంటే ఉబుంటూ, లైనెక్స్ కావాలంటే లైనెక్స్, ఎనీథింగ్ అండి నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి నువ్వు సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎలా ఉంటుంది మొత్తం వర్చువలైజేషన్. యా వెంకట్, సో ఇప్పుడు చూడండి దెన్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు స్టిల్ ప్రజెంట్ మార్కెట్లో వర్చువలైజేషన్ యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందే ఐడెంటిఫై చేస్తారండి. సో ఇన్ అప్లికేషన్ అదంతా ఇన్స్టాల్ చేయాలి, సో నేను సర్వర్ ఎంత బై చేయాలి, సో నా సర్వర్ హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలని చెప్పి మీరు ముందే ఎస్టిమేట్ చేసి మీ మేనేజర్స్ వీళ్ళంతా సర్వర్ బై చేస్తారండి. సో సర్వర్ కొన్న తర్వాత దాన్ని మీరు లాజికల్ సర్వర్గా క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఒక సర్వర్ కొన్నాను. సో ఈ సర్వర్లో ముందే నేను ఎస్టిమేట్ చేసి సో ఒక 50 GB ర్యామ్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి 50 GB ర్యాము. సో 2 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, 2 TB హార్డ్ డిస్క్, దెన్ 20 CPU ఆసిలేషన్స్ ఉన్నాయనుకోండి. సో ఇదంతా ఈ ఎంటైర్ సర్వర్ యొక్క కెపాసిటీ ఇదండి. సో 50 GB ర్యాము, 2 TB హార్డ్ డిస్క్, 20 CPU ఆసిలేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవీన్ వచ్చేసి నవీన్ రిక్వైర్మెంట్ ఏంటంటే నవీన్ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నాట్ ఓన్లీ సిస్టమ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నవీన్ వెబ్లాజిక్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. సో వెబ్లాజిక్ అడ్మినిస్ట్రేటర్ అయితే సో ఇతను ఏమడిగాడంటే ఇతని రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 GB ర్యామ్తో ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇది, సో అది మేబీ 2 GB కావచ్చు, 4 GB కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, మన ఎగ్జాంపుల్ సినారియో తీసుకున్నాం. 2 GB ర్యామ్తో దెన్
50 GB హార్డ్ డిస్క్తో దెన్ 2 CPU ఆసిలేషన్తో నాకు ఒక సర్వర్ కావాలని ఇతను అడిగాడు అనుకోండి. సో ఇతను వెబ్లాజిక్ వర్క్ చేయడానికి ఇతని రిక్వైర్మెంట్ ఇది. సో 2 GB హార్డ్ డిస్క్, 50 GB2 GB ర్యామ్, 50 GB హార్డ్ డిస్క్, దెన్ 2 CPU ఆసిలేషన్స్ ఇతని రిక్వైర్మెంట్ ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా అండి మనం VMware ఇన్స్టాల్ చేసి VMwareలో దెన్ అగైన్ మన నెంబర్ ఆఫ్ లైనక్స్ సర్వర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు VMware వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇప్పుడు మన ల్యాప్టాప్ని డివైడ్ చేస్తుంది. సో మన ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ని ర్యామ్ని ఏం చేస్తుందంటే డివైడ్ చేసి నీకు సపరేట్గా లైనక్స్ సర్వర్ని క్రియేట్ చేస్తుంది. అవునా కదా అండి? ఇప్పుడు మీరు VMware ఓపెన్ చేయగానే దెన్ మీరు లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తున్నారు. ఎలా? సో మీకు అక్కడ ఏదైనా కొత్తగా హార్డ్ డిస్క్ ర్యామ్ ఉందంటే లేదు, మీ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ ర్యామ్ని దెన్ మీరు VMware యూజ్ చేసి సబ్ డివైడ్ చేసుకుని అక్కడ సపరేట్ OS చేసుకుంటున్నారు, లైనక్స్ కానీ ఉబుంటు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అదేంటంటే మీ ఫిజికల్ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ని షేర్ చేస్తున్నారు కొంచెం. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడ హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాను. వినిపించట్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే వర్చువలైజేషన్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ నేను VIOS స్టాండ్స్ ఫర్ వర్చువల్ ఇన్పుట్ అవుట్పుట్ సర్వర్. సో ఇప్పుడు మనం ఈ వర్చువలైజేషన్ కానీ లేదా హైపర్వైజర్ కానీ హైపర్వైజర్ కానీ ఇన్స్టాల్ చేశాను. సో ఈ హైపర్వైజర్ కానీ దెన్ వర్చువలైజేషన్ కానీ ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ మన సోర్స్ అంటే మన ఎంటైర్ హార్డ్ డిస్క్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ర్యామ్ కానీ CPU ఆసిలేషన్స్ కానీ బై యూజింగ్ దిస్ VIOS అండ్ హైపర్వైజర్ మనం నెంబర్ ఆఫ్ సబ్ డివైడెడ్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నవీన్ రిక్వైర్మెంట్ ఇది కదా. సో నేను ఇక్కడ హైపర్వైజర్ ఉపయోగించి VIOS ఉపయోగించి దెన్ నేను ఈ 2 GB ర్యామ్తో 50 GB హార్డ్ డిస్క్తో 2 CPU ఆసిలేషన్తో ఒక సర్వర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ VIOSతో ఒక సర్వర్ క్రియేట్ చేశాను. ఇది నవీన్ రిక్వైర్మెంట్. సో ఇది నవీన్ రిక్వైర్మెంట్ దెన్ ఇక్కడ సర్వర్ క్రియేట్ చేశాను. ఓకే, లైక్ దట్ we can create n number of servers. సో ఈచ్ బాక్స్ ఒక సర్వర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ బాక్స్ ఒక సర్వర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈచ్ సర్వర్కి 2 GB ర్యామ్, 50 GB హార్డ్ డిస్క్, 2 CPU ఆసిలేషన్స్ ఇచ్చి ప్రతి ఒక్క సర్వర్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకో. సో ఈ సర్వర్లో విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో నువ్వు లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైనక్స్, దెన్ ఈ సర్వర్లో ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవాలనుకో దెన్ ఉబుంటు. ఓకే, మీకు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఎనీథింగ్ మీకు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంత CPU కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, దాన్ని బేస్ చేసుకొని మీరు సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ డిఫరెంట్, ఈ సర్వర్ యొక్క క్రెడెన్షియల్స్ డిఫరెంట్, ఈ సర్వర్ యొక్క DNS సర్వర్ డిఫరెంట్. సో యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా సర్వర్ యొక్క IP అడ్రస్ డిఫరెన్స్, క్రెడెన్షియల్ డిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైనక్స్ ఇప్పుడు విండోస్ ఉంది కదా, విండోస్లో ఇక్కడ జావా ఇన్స్టాల్ చేస్తున్నారు. సో జావా ఎవడైతే డెవలప్ చేస్తున్నారో సో ఫస్ట్ ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యి ఓ జావా అప్లికేషన్ యూజ్ చేసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. చేయాలంటే సో ఈ సర్వర్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా ఈ విండోస్ సర్వర్ని మాత్రం రీస్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అదర్స్కి ఏం మాత్రం ఎఫెక్ట్ కాదండి, సో వీడు డిఫరెంట్ సర్వర్స్లోకి లాగిన్ అవ్వలేడు. సో ఆ డిఫరెంట్ సర్వర్స్ యొక్క IP అడ్రస్, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ వీడికి తెలియదు. సో ఈ సర్వర్ మాత్రం రీబూట్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వీడికి పర్మిషన్స్ ఉంటే ఇది ఏదైనా చేసుకోవచ్చు ఈ సర్వర్స్. సో అదర్స్కి ఏమాత్రం ఎఫెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు డోకర్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎంటైర్ హార్డ్ డిస్క్ ఇది, సో నా కెపాసిటీ ఇది, నా సర్వర్ కెపాసిటీ ఇది.
సో ఇప్పుడు నేను n నెంబర్ ఆఫ్ సర్వర్స్గా సబ్ డివైడ్ చేశాను. ఓకే, బాగానే ఉంది. సో ఈచ్ సర్వర్లో నేను ఓఎస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, బేస్ ఓఎస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైనక్స్ ఇన్స్టాల్ చేశాను, ఉబుంటూ ఇన్స్టాల్ చేశాను, దెన్ ఇక్కడ ఏదో అండి, సో సెంటోఎస్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇక్కడ ఐబిఎం ఏఎక్స్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇక్కడ సన్ సోలరీస్ ఇన్స్టాల్ చేశాను, సన్ సోలరీస్. సో ఇవన్నీ ఓఎస్లు అండి. సో సన్ సోలరీస్ ఇవన్నీ ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు ప్రతి సర్వర్లో నేను సాఫ్ట్వేర్ మళ్ళీ సపరేట్గా ఇన్స్టాల్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి బాగా, ప్రతి సర్వర్లో నేను సాఫ్ట్వేర్ అగైన్ సపరేట్గా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఈచ్ సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఐఎమ్ వేస్టింగ్ లిటిల్ బిట్ హార్డ్ డిస్క్ అండ్ మెమరీ. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు నా డెస్క్టాప్లో నేను నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఇంత వేస్ట్ చేశానండి. సో నా విండోస్ 10 రన్ అవడానికి సో నేను లాట్ ఆఫ్ హార్డ్ డిస్క్, సిపియు అంతా వేస్ట్ చేశానండి. ఓకే, ఇది లేకుండా నా సర్వర్ రన్ అవ్వదు. సో అదేవిధంగా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఈ సర్వర్ రన్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి దాంతో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే, సో ఇప్పుడు ప్రతి దాంతో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 50 GB ర్యామ్ ఇచ్చాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2 GB ర్యామ్ ఇచ్చాం కదా, అక్కడ 500 MB ర్యామ్ సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి వేస్ట్ అయిపోయింది. దెన్ 50 GB హార్డ్ డిస్క్లో దెన్ 20 GB సో నీ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అంతా స్టోర్ చేసుకోవడానికి వేస్ట్ అయింది. సో ఒక్క సర్వర్లో ఇంత వేస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సర్వర్స్ ఉన్నాయనుకోండి, 12 సర్వర్స్ ఉన్నాయి. సో 12 సర్వర్స్కి ఇంటూ 12 ఎంత వేస్ట్ అవుతుందండి? సో అబ్జర్వ్ చేయండి బాగా. సో ఒక్క సర్వర్కి ఇంత వేస్ట్, ఓన్లీ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి ఇంత వేస్ట్ చేస్తే ఇంటూ 12 సర్వర్స్కి ఎంత వేస్ట్ అయింది? సో ఆల్మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద ర్యామ్, ఆఫ్ ఆఫ్ ద హార్డ్ డిస్క్, ఆఫ్ ఆఫ్ ద సిపియూ ఆసిలేషన్స్ నీ ఓఎస్లు రన్ అవ్వడానికి మాత్రమే వేస్ట్ అయిపోతుందండి. ఓకే, నౌ డోకర్ ఏం చేస్తున్నారంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో డోకర్ వర్క్ నేను వస్తాను. సో అప్ టు హియర్ అర్థమైందంటే దెన్ డోకర్ లైక్ వస్తానండి. అప్ టు హియర్ అర్థమైందంటే దెన్ డోకర్ ప్రాసెస్ చెప్తాను. ఓకే ప్రొఫెసర్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఇదే అండి. ఓకే, వెంకట్ లెఫ్ట్ అయిపోయినట్టున్నాడు కదా. ఓకే, సారీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, డోకర్లోకి వస్తే ఏమవుతుందంటే, సో ఫస్ట్ బేర్ మెటల్ అంటే మీకు ఐడియా ఉంది. సో వీ ఇన్స్టాల్ ఓఎస్ ఇన్ బేర్ మెటల్. సో ఒక సర్వర్లో మనం నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం. సో ఆ అప్లికేషన్స్ అన్ని రన్ అవుతున్నాయి. సో సెక్యూరిటీ లెస్, దెన్ ఐపీ డిఎన్ఎస్ ఆల్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ అప్లికేషన్. సో బేర్ మెటల్ ఐడియా ఉంది కానీ, సో సింగిల్ సర్వర్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాం. దెన్ దానికి ఒక ఐపీ అడ్రస్ సేమ్, దెన్ డిఎన్ఎస్ సర్వర్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ వెరీ లెస్. సో ఇప్పుడు ఏం చేసాం, వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఉపయోగించి దెన్ ఒక్కొక్క సర్వర్ని ఇండివిజువల్గా యాక్ట్ చేసాం. సో వెన్ వీ ఇన్స్టాల్ ఓఎస్ ఇన్ వర్చువలైజేషన్ సర్వర్, it will take around some amount of hard disk and some amount of RAM and some amount of CPU oscillations for OS installations only. So ఎవ్రీథింగ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసేదానికి మనం సమ్ అమౌంట్ మన రిక్వైర్మెంట్ అంతా వేస్ట్ చేసేస్తాం. సో ఇంకోటి మెయిన్ ఏంటంటే, సో ఈ ఇమేజ్ ఇక్కడ ఈ సర్వర్ యొక్క డీటెయిల్స్, ఈ ఇమేజ్ని మనం ఎక్కడికి మూవ్ చేసుకోలేం ఈజీగా. సో ఈ సర్వర్లో ఉన్న డీటెయిల్స్ అని ఇంకొక సర్వర్లోకి మూవ్ చేసుకోవాలంటే ఏదైనా ఇది క్లౌడ్లో అన్నా ఉండాలి, లేదనుకో వర్చువల్గా ఉంటే మనం మూవ్ చేసుకోలేం. మేబీ లిటిల్ బిట్ లెంతీ ప్రాసెస్. సో ఈజీగా మూవ్ చేసుకోలేం. ఓకే, సో ఇప్పుడు డోకర్లోకి వద్దాం. సారీ, అలా ఉంచండి. దెన్ డోకర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డోకర్ నేను ఏం చేస్తున్నానంటే,
ఓకే. సో ఇది వచ్చేసి నా బేస్ ఇమేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనెక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆన్ టాప్ ఆఫ్ లైనెక్స్ నేను డోకర్ ఇన్స్టాల్ చేస్తాను. ఇది నా బేస్ ఓఎస్ అండి. బేస్ ఓఎస్ పైన దెన్ నేను సో బేస్ ఓఎస్ పైన డోకర్ ఇన్స్టాల్ చేస్తాను. చూడండి. ఓకే, డోకర్ ఇన్స్టాల్ చేస్తాను. సో అసలు మెయిన్ డోకర్ అంటే ఏంటి? సో డోకర్ ఈజ్ ఏ కంటైనర్ సర్వీస్. సో ఇదంతా కంటైనర్స్ ఫార్మాట్లో ఉంటుందండి. సో మీకు కంటైనర్స్ అంటే ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ చూసే లారీ కంటైనర్స్ ఉంటాయి కదండి, సేమ్ అలాగే మనం ఈజీగా షిఫ్ట్ చేయొచ్చండి ఎక్కడికైనా. సో నువ్వు ఇప్పుడు నీకు కావాల్సిన ఓన్ కంటైనర్ క్రియేట్ చేసుకుని దెన్ డోకర్ హబ్లో పెట్టి దెన్ ఎనీవేర్ నువ్వు మళ్ళీ ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ ఎలా యూజ్ చేస్తున్నారు అదేవిధంగా మనం ఈ కంటైనర్ని అప్లోడ్ చేసుకోవచ్చు, దెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఓన్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అదర్స్ క్రియేట్ చేసిన కంటైనర్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. సో ఈ డోకర్ అనేది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కంటైనర్స్ అండ్ ఇమేజ్. సో వాట్ ఈజ్ ఇమేజ్, వాట్ ఈజ్ కంటైనర్? సో ఎప్పుడైతే మీరు ఏదన్నా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే, సో ఎవరన్నా క్రియేట్ చేసిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే, సో ఆ ఇమేజ్ వచ్చేసి ఓన్లీ రీడబుల్ ఫార్మాట్ ఉంటుందండి. సో ఓన్లీ రీడబుల్ ఫార్మాట్ అంటే మీరు ఎనీథింగ్ దాంతో ఎడిట్ ఏం చేయలేరండి. సో మీరు ఏం ఎడిట్ చేయలేరు. సో ఎడిట్ చేయలేరంటే దెన్ మీరు ఏంటంటే దాన్ని ఇంక యూజ్ చేయలేరండి. సో మీరు యూజ్ చేయలేరంటే దాన్ని రన్ చేయాలి. కంటైనర్ రన్ చేస్తే అది 1 మినిట్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా మనం డోకర్ హబ్ నుంచి ఒక కంటైనర్ డౌన్లోడ్ చేసుకున్నాం. చూడండి, నేను డోకర్ హబ్ నుంచి ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ ఇమేజ్ వచ్చేసి ఉబుంటు అనుకోండి. ఓకే, ఉబుంటు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉబుంటు అనుకోండి. సో ఈ ఉబుంటుని దెన్ ఇది ఒక ఇమేజ్ అండి, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ ఇమేజ్కి ఏం పర్మిషన్ ఉంటాయంటే ఓన్లీ రీడబుల్ పర్మిషన్ ఉంటుంది. దెర్ ఈజ్ నో రైటబుల్ పర్మిషన్. దీనికి రైటబుల్ అండ్ రీడబుల్ పర్మిషన్ కావాలంటే నేను ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని రన్ చేయాలి. సో ఈ ఇమేజ్ని రన్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది ఒక కంటైనర్ అయిపోతుంది. ఇమేజ్ని రన్ చేయగానే ఇది కంటైనర్ అయిపోతుంది. సో అప్పుడు దీనికి రీడ్ పర్మిషన్ దెన్ రైట్ పర్మిషన్ రెండు ఉంటాయి. సో నీకు కావాల్సిన ఎవ్రీథింగ్ నువ్వు రన్ చేసుకొని దెన్ నీకు కావాల్సిన అప్లికేషన్స్ ఏదైనా ఈ ubuntu సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ నువ్వు మూవ్ చేయాలనుకుంటే దెన్ డోకర్ హబ్లోకి అప్లోడ్ చేసి దెన్ ఆ డోకర్ హబ్ నుంచి నువ్వు మళ్ళీ ఎక్కడికైనా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ యూజ్ అంటే సో డోకర్ ఈజ్ ఏ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కంటైనర్ సర్వీసెస్. సో కంటైనర్స్ హ్యావ్ ఇన్ ద ఇమేజెస్ అండ్ అప్లికేషన్స్. సో కంటైనర్లు ఏముంటాయి, ఇమేజెస్ దెన్ అప్లికేషన్. నువ్వు ఏ అయితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసింటావో ఆ అప్లికేషన్స్ ఉంటాయి. డోకర్ ప్రొవైడ్స్ ద మల్టిపుల్ లేయర్స్. సో ఆ లేయర్స్ చెప్తాను. దెన్ ఇట్ ఈస్ ఎ పోర్టబుల్ ఇమేజ్ అండి. సో మనం ఎక్కడికైనా పోర్ట్ చేసుకోవచ్చు. దెన్ అగైన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డోకర్ ఆన్ టాప్ ఆఫ్ డోకర్ నీకు ఏది కావాలంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎనీ కంటైనర్స్, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ కావాలంటే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెన్కిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. దెన్ లైనెక్స్ కావాలంటే లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నీకు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు మీకు ఇంకోటి చెప్తే క్లారిటీగా వస్తుంది. సో ఈ బేస్ ఓఎస్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ డోకర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు డోకర్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకో, సో డోకర్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డోకర్ ఎలా వర్క్ అవుతుందంటే సో ఓన్లీ బిన్ ఫైల్స్కి లైబ్రరీ ఫైల్స్కి కావాల్సిన హార్డ్ డిస్క్ మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైనెక్స్ అగైన్ డోకర్లో మళ్ళీ నేను ఉబుంటు ఇన్స్టాల్ చేశాను అనుకో. సో డోకర్ ఇన్స్టాల్ చేసి ఆన్ టాప్ ఆఫ్ డోకర్ మీద డోకర్ యూజ్ చేసి నేను ఉబుంటు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేశాను అనుకో. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఓన్లీ బిన్ లైబ్రరీ ఫైల్స్కి మాత్రమే
హార్డ్ డిస్క్ ఆక్యుపై చేస్తుంది. సో రిమైనింగ్ థింగ్ అంతా బేస్ ఓఎస్. సో ఈ బేస్ ఓఎస్ ఉంది కదండి, సో ఈ కెర్నల్ మీద వర్క్ చేసి ఈ కెర్నల్ మీద డిపెండ్ అయ్యి నీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ సపరేట్గా సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఓన్లీ బిన్ లైబ్రరీ ఫైల్స్కి ఎంత హార్డ్ డిస్క్ రిక్వైర్మెంటో అంత మాత్రం యూజ్ చేసుకుంటుంది. దెన్ ఎవ్రీథింగ్ ఇదంతా వర్క్ అయితే ఎలా అవుతుంది అంటే ఈ బేస్ ఓఎస్ మీద డిపెండ్ అయ్యి ఈ కర్నల్ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఓకే, సో మీకు ఇంకో పిక్టోరియల్ అసలు డోకర్ గురించి ఒక పిక్టోరియల్ గీసి దెన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో దీనికన్నా నేను గీసేదానికన్నా ఆటోమేటిక్గా డోకర్ ఇమేజ్ చూపిస్తుందండి. ఎక్సలెంట్ ఇమేజ్ చూడండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుందండి. క్లియర్ కనపడలేదంటే ఇంకొక పేజ్ డౌన్ 1 minute. ఓకే గుడ్. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి విఎం సర్వర్ అండి. సో విఎం సర్వర్ మనం ఏం చేసాం, సర్వర్ ఉంది, సర్వర్ మీద హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసాం లేదా విఎం ఇన్స్టాల్ చేసాం. ఓకే, విఎం ఇన్స్టాల్ చేసాం. విఎం ఆన్ టాప్ ఆఫ్ విఎం నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసాం. సో మళ్ళీ ఏం చేసాం, ప్రతి ఒక్క దానికి గెస్ట్ ఓఎస్ వేసాం. సో ఇద్దరు లైనెక్స్ కానీ ఉబుంటు కానీ ఏదో ఒక ఓఎస్ వేసాం. దెన్ ఆ ఓఎస్ మీద మనం అప్లికేషన్స్, మీకు జావా కావాలంటే జావా, సో ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేసి దానిపైన మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఇక్కడ కూడా అండి. సో ఇది విఎం ప్రాసెస్. సో ఇక్కడ గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మనకు లాట్ ఆఫ్ హార్డ్ డిస్క్ ర్యామ్ ప్రాసెస్ వస్తుంది. సో అదేవిధంగా ఇన్ కేస్ మీ సర్వర్ని రీబూట్ చేయాలనుకో, సో లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అదేవిధంగా మీరు సర్వర్ని లాగిన్ అవ్వాలన్నా దెన్ కొంచెం ఎవ్రీథింగ్ ప్రాసెస్ అండి. సో కంపారిజన్ దీంతో పోల్చుకుంటే ఇది ఆల్వేస్ స్లో అండి. డోకర్తో పోల్చుకుంటే ఇది ఆల్వేస్ స్లో విఎం అనేది. సో ఇక్కడ చూడండి డోకర్కి వస్తే సర్వర్ ఉంది, దానిపైన హోస్ట్ ఓఎస్ ఉంది. హోస్ట్ ఓఎస్ సర్వర్లో హోస్ట్ ఓఎస్ బై డిఫాల్ట్గా ఉంది, ఓకే వదిలేసాను. దెన్ డోకర్ మనం ఇన్స్టాల్ చేసాం. సో ఆన్ టాప్ ఆఫ్ డోకర్ ఇక్కడ చూడండి ఓన్లీ బిన్కి లైబ్రరీస్కి మాత్రమే, బిన్ ఫోల్డర్స్కి లైబ్రరీ ఫోల్డర్స్ మాత్రమే నీకు హార్డ్ డిస్క్ ర్యామ్ మాత్రం తీసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ మనం గెస్ట్ ఓఎస్ ఏం వేయట్లేదండి. సో ఈ బిన్ ఫోల్డర్స్ లైబ్రరీ ఫోల్డర్స్ మీద మన ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వర్క్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ చూడండి, కంటైనర్స్ ఆర్ ఐసోలేటెడ్ బట్ షేర్ ఓఎస్. సో ఏంటంటే ఈ సర్వర్ యొక్క హోస్ట్ ఓఎస్ నుంచి ఈ అప్లికేషన్స్ అన్ని వర్క్ అవుతాయండి. సో చూడండి వేర్ అప్రోప్రియేట్ బిన్స్ లైబ్రరీ. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ బిన్స్ లైబ్రరీ ఫైల్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ బిన్స్ లైబ్రరీ ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయంటే బేస్డ్ ఆన్ ఈ బేస్ కర్నల్ ఓఎస్ ద్వారా వర్క్ అవుతాయండి. సో మెయిన్ డిఫరెన్స్ ఇదే అండి వర్చువలైజేషన్కి దెన్ డోకర్కి. నవీన్ ఏదైనా డౌట్ ఎనీ డౌట్స్? Any doubt? Okay. Malik, Naveen? Okay, Naveen clear. Okay. Harani? క్లియర్. ఓకే. వెంకట్ ఇప్పుడు వినిపిస్తుందా మీకు? వెంకట్ మొబైల్ ద్వారా ఎందుకు కనెక్ట్ అవుతాడు? సో డైరెక్ట్ వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వడం బెస్ట్ కదా. ఓకే అండి, నో ప్రాబ్లం. దెన్ సో చూడండి ఇక్కడ మళ్ళీ మనం గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఈ గెస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేయకుండా దెన్ ఈ ఈ హోస్ట్ ఓఎస్ ఉంది కదా, ఈ హోస్ట్ ఓఎస్ మీదనే డిపెండ్ అయ్యి ఈ అప్లికేషన్స్ అంతా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు సర్వర్ రీబూట్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్ అండి. రీస్టార్ట్ చేయాలన్నా దెన్ స్టార్ట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు యా మాలిక్ టెల్ మీ.
డాకర్ ఎవరు ఇంప్లిమెంట్ చేసింది ఇందులో? డాకర్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారని. అది ఎవరు నేమ్ సాఫ్ట్వేర్ ఎవరు? నేమ్ కావాలా మీకు? దెన్ నాకు ఇప్పుడు అంటే సో ఇక్కడ ఎవ్రీథింగ్ స్పీడ్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఫాస్ట్ అండి, ఫాస్ట్ సూపర్ ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు విఎంతో పోల్చుకుంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో సినారియో చెప్పాలంటే మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. సో మీరు మీ సర్వర్లో ఉబుంటూ సర్వర్ మీరు ఒక ఉబుంటూ సర్వర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే మీకు అప్రాక్సిమేట్లీ టైం ఎంత పడుతుంది? సో ఇండివిజువల్గా, సో మలిక్, నవీన్, హరణి, కిరణ్, మలిక్, మీకు ఇండివిజువల్గా సో మీరు ఒక లైనెక్స్ సర్వర్ని కానీ లేదా ఉబుంటూ సర్వర్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఒక మీ అప్లికేషన్ మీ సర్వర్లో దెన్ ఎంత టైం పడుతుంది మీకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే? అవర్స్ తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఎన్ని అవర్స్? 1 అవర్, హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 1 అవర్, ఎట్లా? 1 to 2 hours అవుతుంది. ఓకే, 2 అవర్స్ పడుతుంది కదా. మనము 1 to 2 minutesలో 1 అవర్ టైం పడుతుంది. సో 1 అవర్ టైం పడుతుంది అంటే ఓకే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దెన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ 1 అవర్ టైం తీసుకుంటుంది, లేదా హాఫ్ అన్ అవర్ మినిమం. బ్యాండ్ విత్ పర్ఫెక్ట్గా ఉండి నీ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ నీ సిస్టమ్ ఎంత వరస్ట్గా ఉన్నా నువ్వు 2 minutes లోపల ఉబుంటూ సర్వర్ కానీ ఎనీ సర్వర్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ పుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దెన్ అగైన్ నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు. దెన్ డోకర్ హబ్లోకి అప్లోడ్ చేసి దెన్ రీయూజ్ చేసుకోవచ్చు. అదే నీ బ్యాండ్ విత్ ఎక్సలెంట్గా ఉండి దెన్ నీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటే 30 seconds నుంచి 1 minute ఎనఫ్ అండి. సో చూడండి ఎంత టైం సేవ్ అవుతుందో బై యూజింగ్ డోకర్. సో డోకర్ ఇంకా ప్రజెంట్ మార్కెట్లో ఇంకా యూజ్ చేయట్లేదండి, పెద్దగా యూజ్ చేయట్లేదు. సో కొన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి, జస్ట్ టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ బాగా ఉండొచ్చు. సో ఈ డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి దెన్ నేను ఇంకా ఎలా డౌన్లోడ్ చేయాలి డోకర్ మీ. సో మీరంతా లైనెక్స్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారా, విండోస్ యూజ్ చేస్తున్నారండి? విండోస్. సో యాజ్ వెల్ యాజ్ మీరు ట్రై టు ఇన్స్టాల్ లైనెక్స్ అండి. సో లైనెక్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి డోకర్, మీరు గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే డోకర్ టూల్ బాక్స్ అని ఇష్యూ చేయండి. సో ఫస్ట్ అండి డోకర్ టూల్ బాక్స్, డోకర్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి డోకర్ టూల్ బాక్స్, డోకర్ దీన్ని క్లిక్ చేస్తే సో డోకర్ ఎలా డౌన్లోడ్ చేయడం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్ యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేయండి. సో విండోస్ యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ చేయండి. లైనెక్స్కి కిరణ్ మీరు లైనెక్స్ యూజ్ చేస్తున్నారు కదా. సో లైనెక్స్కి ఏం చేస్తారంటే మీరు ఎం రిపాజిటరీ కాన్ఫిగర్ చేస్తుంటారు కాబట్టి ఆల్రెడీ ఎం రిపాజిటరీని ఎవ్రీథింగ్ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి దెన్ ఎం ఇన్స్టాల్ డోకర్ అనివ్వండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇన్స్టాల్ కాకపోతే మీరు గూగుల్లోకి వచ్చి దెన్ డోకర్ ఆర్పిఎం ఫైల్స్ అని జస్ట్ ఆ లింక్ కాపీ చేసుకుని దెన్ పేస్ట్ చేసుకొని బై యూజింగ్ wget కమాండ్ ద్వారా సో ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని దెన్ ఆర్పిఎం కమాండ్ ద్వారా ఇష్యూ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అవుద్ది. సో అది నేను చూపిస్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలో. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఓకే మీ విండోస్ మిషన్లో ఈ డోకర్ టూల్ బాక్స్ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే సో ఇలా వస్తుందండి. వెరీ డోకర్ టూల్ బాక్స్. వెరీ ఇస్ డోకర్ టూల్ బాక్స్. ఓకే, ఇక్కడ చూడండి డోకర్ టూల్ బాక్స్ అండి. ఓకే, ఇది డోకర్ టూల్ బాక్స్. సో జస్ట్ మీరు ఇన్స్టలేషన్స్ జస్ట్ రన్ నెక్స్ట్ ఏమి ఇవ్వద్దండి. జస్ట్ ఏవి సెలెక్ట్ చేసుకోవద్దు, బై డిఫాల్ట్గా రన్ ఉంచేయండి. దెన్ మీరు ఇన్ కేస్ లైనెక్స్లో ఇన్స్టాల్ చేయాలంటే ఈ ఆర్పిఎం ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లైనెక్స్లో చూపిస్తాను. దెన్ ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా 3 వస్తాయండి. సో ఫస్ట్ ఏం వస్తుందంటే డోకర్ క్విక్ స్టార్ట్ టర్మినల్ ఒకటి వస్తుంది, కైట్ మెటిక్ అని ఇది ఒకటి వస్తుంది, దెన్ వర్చువల్ విఎం బాక్స్ వస్తుందండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డోకర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయగానే క్లిక్ అండ్ డోకర్ క్విక్ స్టార్ట్.
సో దీని మీద క్లిక్ చేయండి, ఇంకేది ఓపెన్ చేయద్దండి. సో ఈ 3 మీ డెస్క్టాప్ మీదకి వస్తాయి. దెన్ డోకర్ క్విక్ స్టార్ట్ టెర్మినల్ మాత్రం ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే మీకు ఒక సర్వీసెస్ని క్రియేట్ చేస్తుంది. డోకర్ సర్వీసెస్ని క్రియేట్ చేసి మీకు ఒక సర్వర్ ఇస్తుంది, డిఫాల్ట్ సర్వర్ ఇస్తుంది. సో దాంతో మీరు డోకర్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దెన్ డోకర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఎవ్రీథింగ్, ఎంటైర్ థింగ్. సో ఎంటైర్ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే వర్చువల్ విఎం బాక్స్ ఉంది కదా, అదేనా ఓపెన్ చేయండి. దెన్ ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత దెన్ వర్చువల్ విఎం బాక్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందంట. సో ఇలా ఉంది. సో ఇన్ కేస్ మీరు దీన్ని షో చేయాలంటే సో ఇక్కడ షో ఇవ్వగానే ఇంకొక టర్మినల్ ఓపెన్ అవుతుంది. సో నో నీడ్ దిస్ థింగ్, ఇది ఎనఫ్ అండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది చూడండి. సో చూడండి ఇక్కడ డోకర్, ఇది డోకర్ సింబల్ అండి. షిప్ దాని పైన కంటైనర్స్, ఇది డోకర్ సింబల్ అండి. సో ఇక్కడ మీ దాంతో డోకర్ ఇన్స్టాల్ అయిపోయింది. సారీ, డోకర్ ఐఫోన్ వర్షన్ చూడండి. డోకర్ ఐఫోన్ వర్షన్ అంటే 1.12.2. సో ఇది మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, డోకర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ మీ ఇష్టం అండి, నార్మల్ ఇంకా లైనెక్స్ కమాండ్స్ ఫెమిలియర్గా ఉంటాయి. దెన్ ఎవ్రీథింగ్ అండి. ఇంటే మనం ఈ సర్వర్ లోపల n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డోకర్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దెన్ దాన్ని కంటైనర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కంటైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఆ కంటైనర్స్ అప్లోడ్ చేసుకోవాలంటే ఎలా, దెన్ అగైన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా. ఓకే, కంటైనర్స్ ఎలా రీస్టార్ట్ చేస్తావు, దాంతో కంటైనర్స్ లోపల ఎలా అప్లికేషన్స్ రన్ చేస్తావు. సో ఇదంతా సింపుల్ థింగ్ అండి. సో డోకర్ స్వార్మ్ దెన్ ఇవి ఉన్నాయి. దెన్ అవి ఇంకా కీప్ ఆన్ రీసెర్చ్ జరుగుతుంది. సో స్వార్మ్ ఏం అవసరం లేదు. దెన్ మీరు కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఎలా, సో ఒక డోకర్ హబ్ రిజిస్టర్ ఏంటి, సో ఇదంతా మనం నేర్చుకుంటే ఎనఫ్ అండి. సో ఎలా డోకర్ హబ్ రిజిస్టర్లోకి మనం కంటైనర్స్ ఎలా పుష్ చేస్తాం. సో మనకు కావాల్సిన ఓన్ కంటైనర్ ఎలా క్రియేట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఓన్ కంటైనర్ కావాలనుకోండి, సో ఎలా క్రియేట్ చేస్తాం. సో మీ ఓన్గా మీరు ఒక రెడ్ హ్యాట్ లైనక్స్ కంటైనర్ కావాలనుకో, సో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకుంటాం. సో సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్ అండి. కంటైనర్ స్టాప్ చేయడం ఎలా. సో నవీన్ ప్యారల్గా ఇన్స్టాల్ చేసి ఉంటావు నాకు తెలుసు నువ్వు. సో ఏమైనా ఇన్స్టాల్ చేసావా డోకరు? లేదు ప్రసాద్. ఓకే, నిద్రమత్తులో ఉన్నావా?